రాయచోటి అన్నమయ్య జిల్లాలో రాజంపేటలోని నగరవనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. సో దాంతో మన జిల్లాలో ఈరోజు 4,36,000 మొక్కలు నాటాలని, ఎందుకంటే మనకు మాన్సూన్స్ మే నెలలోనే వచ్చాయి. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు పాసిబిలిటీతో మనం ఇవి ఇక్కడ జరుపుకుంటాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% భూమిని కవర్ చేయాలని చూస్తున్నాము. సో గ్రీన్ కవర్తోని దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు కోడూరు, అలాగే మిగతా ఏఎఫ్ఓ గారు అండ్ జేసీ గారు అండ్ సబ్ కలెక్టర్స్ అండ్ ఏఎస్పీ అండ్ ఎవ్రీబడి అటెండెడ్ హియర్. సో అందరూ కలిసి ఇక్కడ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉన్నటువంటి నగరవనంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని మొత్తం భూమిలో 50% గ్రీన్ కవర్ పెరగాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా థీమ్ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం అనేది ఈ సంవత్సరం యొక్క థీము ప్రపంచం మొత్తం కూడా. దాంట్లో భాగంగా మన అన్నమయ్య జిల్లాలో 4,36,000 మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాం. సో ఇది వన మహోత్సవం నాటికి 21 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నాం. మనకు ఋతుపవనాలు కూడా ముందు వచ్చాయి, వర్షం పెరిగింది కాబట్టి మన దగ్గర కూడా మొక్కలు పెరిగి అంటే ఈ రోజు పెట్టుకోవడానికి మనకు అనుకూలంగా ఉంది. సో ఈరోజు 4,36,000 మొక్కలతో మొదలుపెట్టి మరి వచ్చే వర్షాకాలం మొత్తం కూడా మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించి సో పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.